నేను 2019లో యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలీదు, అంటే ఏమేమి మిక్స్డ్ కంటెంట్ పెట్టేవాడిని. మిక్స్డ్ కంటెంట్ పెడితే నాకు వ్యూస్ రాకపోయేవి. అప్పుడు యూట్యూబ్ పాలసీ అట్లా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ పాలసీ అట్లా లేదు. మనం ఏ కంటెంట్ చేసినప్పటికీ, అంటే మిక్స్డ్ కంటెంట్ చేసినప్పటికీ మన యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ ఉండాలి. అంటే వ్యూవర్స్కి నచ్చాలి. మన వీడియో వ్యూవర్స్కి నచ్చినట్లయితే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ సపోజ్ ఒక 100 మందికి పంపుతుంది మన వీడియో. అప్లోడ్ చేయగానే 100 మందికి పంపించినప్పుడు ఆ 100 మందిలో కనీసం ఒక 10%, అంటే 10 మంది చూసినట్లయితే మళ్ళీ ఇంకొక 1000 మందికి యూట్యూబ్ అనేది మన వీడియో సజెస్ట్ చేస్తుంది. 1000 మందికి చేసినప్పుడు అంటే మళ్ళీ 10%, అంటే 100 మంది 1000 మందిలో 100 మంది చూసినట్లయితే మళ్ళీ మన వీడియోని 1,00,000 మందికి షేర్ చేస్తుంది అన్నట్టు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో మన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్లో 3 ఆప్షన్స్ మనకు ముఖ్యంగా చూసుకోవాలి. అందులో ఒకటి వచ్చేసి ఆడియో క్లారిటీగా ఉండాలి. సెకండ్ వన్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ బాగుండాలి. అలాగే మనం కొంచెం బెటర్ ఫోన్ వాడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు కెమెరాలు వాడతారు చాలామంది, కానీ కెమెరా తీసుకునేంత సిచ్యువేషన్ కూడా ఉండదు కదా కొందరికి. కెమెరా లేకపోయినా పర్లేదు, మనం ఫోన్ ద్వారానే వీడియోస్ చేసుకుంటూ మనం డే బై డే కానీ రోజు కానీ ఒక వీడియో చేసినట్లయితే యూట్యూబ్ ఆ వీడియోస్ని దాదాపుగా సజెస్ట్ చేస్తుంది వ్యూవర్స్ చూస్తారు, వస్తారు. అమౌంట్ రావడానికి మనకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావాల్సి ఉంటుంది వితిన్ 90 డేస్లో. అంటే మనం ముఖ్యంగా షార్ట్స్ మీద ఫోకస్ చేయాలండి. షార్ట్స్ పైన మనకు 1 మిలియన్ వ్యూస్ రావాల్సి ఉంటుంది ఫస్ట్లో. ఆ 1 మిలియన్ వ్యూస్ వస్తేనే మనకు యూట్యూబ్ అనేది మానిటైజేషన్కి అవకాశం ఇస్తుంది అన్నట్టు. తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు అప్పటి నుంచి ఎన్నైతే వ్యూస్ వస్తాయో ఆ వ్యూస్కి మాత్రమే మనకు డబ్బులు అనేవి కౌంట్ అవుతుంది అన్నట్టు. అందరు అనుకుంటారు మన వీడియో చేయగానే 1000 సబ్స్క్రైబర్ కాగానే మనకు డబ్బులు వస్తాయి అనేసి. అట్లా కాదు, ఆ 1000 సబ్స్క్రైబర్స్కి రావు. 1000 సబ్స్క్రైబర్ దాటిన తర్వాత అప్పటి నుంచి మనకు మానిటైజేషన్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుంచి మనకు మనీ అనేది కౌంట్ అవుతుంది అన్నట్టు. అట్లా ఛానల్ రన్ చేస్తా అనే వాళ్ళకి నాది ఒక చిన్న సజెషన్, మీరేమనుకోకపోతే. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నేను ఒక 2 నెలలు 3 నెలలు వీడియోస్ పెడతాను, తర్వాత ఆపేస్తాను అంటే అది కుదరని పని. మనం కంటిన్యూస్లీ వీడియోస్ చేస్తా ఎంత కష్టమైనా పర్లేదు, వ్యూస్ రాకున్నా వచ్చినా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను, నాకు వ్యూస్ వచ్చేదాకా చేస్తూనే ఉంటాను అనే నమ్మకం మీ పైన మీకు ఉంటే అప్పుడు మాత్రమే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి చేసుకోండి. లేదంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. టైం వేస్ట్ చేసుకునే బదులు వేరే ఏదైనా జాబ్ చేసుకుంటే మనకు ఇన్కమ్ అయినా వస్తూ ఉంటుంది. జాబ్తోని యాక్టివ్ ఇన్కమ్ అయినా వస్తుంది. అటు యాక్టివ్ లేకుండా ఇటు ప్యాసివ్ ఇన్కమ్ లేకుండా బ్రతకడం కష్టం కదా ఈ రోజుల్లో. అందుకనేసి ఇంకొకటి, జాబ్ చేస్తే ఇంకా బెటర్. నా సజెషన్ వచ్చేసి అట్లా రోజుకు ఒక వీడియో మాత్రమే చేయండి. లేదు నేను 10 వీడియోలు చేస్తాను, నేను 20 వీడియోలు చేస్తాను, నేను ఒక రోజులోనే కోటేశ్వరుడు అయిపోతాను అంటే అట్లా అవకాశం ఇవ్వదు యూట్యూబ్. మన వీడియోని పబ్లిష్ చేయదు. మన వీడియోస్ పబ్లిష్ అయితేనే కదా మనకు వ్యూస్, ఇన్కమ్ అని వచ్చేది. అట్లా ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇట్లాంటి వీడియోలు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.